బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాగంటి సునీతమ్మ భారీ ఎత్తు మెజార్టీ తోటి ఇక్కడ నుండి గెలవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే 9 ఏళ్ల పాలన ఎలా ఉందో ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. 3 సార్లు 14 సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన మాగంటి గోపీనాథ్ గారికి డెవలప్మెంట్ ఇక్కడ చేసినాము. ఇంకోటి ఏంటంటే మా మైనస్ పాయింట్ అందరు అంటారు మైనస్ పాయింట్ అని, చాలా తప్పు. కాంగ్రెస్ నాయకులు ఏదైతే మాట్లాడుతారో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మీకు సన్న బియ్యం రాదు, మీకు ఏమి రాకుండా నైట్ ఇక్కడ జరిగింది స్పీచ్లో మన సీఎం గారు మాట్లాడిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సీఎం గారికి సబ్జెక్ట్ ఉండాలి, కొంచెమైనా రాసే సబ్జెక్ట్ రాసేది ఎవరో కానీ అలా క్లియర్గా రాయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు మాగంటి గోపీనాథ్ గారు ఎంత డెవలప్మెంట్ చేశారో. మాగంటి గోపీనాథ్ ప్రజలకు తెలుసు. ఇక్కడ ఇది మాగంటి గోపీనాథ్ గారిది అడ్డా, ఇది జూబ్లీహిల్స్ ఎవరిది అడ్డా కాదు, ఇది బీఆర్ఎస్ అడ్డా అని నేను సూటిగా చెప్తున్నా. అన్న ఇప్పుడు నైట్ సీఎం గారు వచ్చారు కదా, ఇక్కడ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి అవుతుంది? ఇక్కడ సగం అభివృద్ధి అయిపోయింది. ఇంకా ఏం అభివృద్ధి కావాలంటే రోడ్స్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం ఉన్నాయి. ఆ డ్రైనేజ్ రోడ్లు కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినాకనే ఆ రోడ్లు ఆ డ్రైనేజ్ అవుతుంది కంపల్సరీ అని చెప్తున్నా. అన్న ఇది మొత్తం సింపతి ఓట్లు అని అంటున్నారు, వ్యతిరేకత అంటున్నారు. నేను రీసెంట్గా ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు? భర్తనే ఉంటాడు కాబట్టి, భర్తకి అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి, ఆయన ఒక శాసనసభ్యుడు కాబట్టి ఆయన ఇక్కడ లేని పరిస్థితి, ఆరోగ్యంలో కొంచెం ఇబ్బంది అయ్యి చనిపోవడం జరిగింది. సానుభూతి ఏముందండి దాంట్లో? సానుభూతి ఏముంది? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక ఆడబిడ్డని తిట్టడం అది తప్పు. ఇప్పుడు 14 మంది మంత్రులు ఒక ఆడబిడ్డను ఓడిపియానికి 14 మంది మంత్రులు కావాలా? ఇక్కడ రావాలా? అంటే మీకు భయం పుట్టింది, భయం అక్కడనే తెలిసిపోతుంది. 14 మంది మంత్రులు రావాలా ఒక ఆడబిడ్డను ఓడిపియానికి? బై ఎలక్షన్ ఇది, రియల్ ఎలక్షన్ కూడా కాదు ఇది. రియల్ ఎలక్షన్లో నువ్వు 14 మంది కాదు 50 మందిని దింపినా నీ లిస్టులో స్టార్ క్యాంపెయినింగ్లో 40 మంది, దాంట్లో 10 మంది బీఆర్ఎస్లో గెలిచి వచ్చిన వాళ్ళే కదా. అన్న ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే రేషన్ కార్డు అవన్నీ కట్ చేస్తాం, పవర్ కట్ చేస్తాం, అన్నీ చేస్తామంటున్నారు. అది నిజమే అవుతుంది అంటారు? ఇప్పుడు సీఎం గారు అట్లా చెప్పినప్పుడు ఇక్కడ జనాలకు కూడా కొంచెము తెలిసిపోయింది, అరే సీఎం మాకు ఏదైనా మంచి చెప్తాడేమో, మా అన్ని పవర్ కట్ చేస్తా, బియ్యం రేషన్ కట్ చేస్తా, మీకు సన్న బియ్యం రాకుండా చేస్తా అంటే అక్కడనే నీ ఓట్లు మైనస్ అవుతాయి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ దమ్కి ఇచ్చినావా అక్కడ నుండే నీకు రాజకీయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 2029లో కేసీఆర్ గారు 100 సీట్లతో గెలవడం జరుగుతుంది.